ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలి అని బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేటు విద్యా సంస్థలన్నింటినీ నిషేధించి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను తీసుకొస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు వెన్నుదన్నుగా ఉంటూ విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొలిపేటటువంటి విద్యా విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ ఆధీనంలో జరగాల్సినటువంటి పరీక్షలను ప్రైవేటు విద్యా సంస్థలకు అప్పచెప్పి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి పరీక్షా విద్యా విధానాన్ని గ్లోబలీ కంపెనీ చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అనంటే ఈ కార్పొరేటు విద్యా వ్యవస్థను మొత్తాన్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఇట్లా నిషేధించకపోతే బీడీఎస్ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీఎస్ఎఫ్ స్టేట్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కన్వీనర్గా గుడిపల్ రవి అంటే నేనే, కో కన్వీనర్గా ఎల్ఎన్ ఆజాద్, కమిటీ సభ్యులుగా వనపర్తి జిల్లా నుంచి వెంకట్, మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి శివ, వరంగల్ డిస్టిక్ నుంచి దేవరాజ్, కరీంనగర్ డిస్టిక్ నుంచి సురేష్, మెదక్ డిస్టిక్ నుంచి విఠల్, కామారెడ్డి నుంచి శ్రావణ్ కృష్ణ, నిజామాబాద్ నుంచి నరేందర్, నాగర్కర్నూల్ నుంచి మురళి, మాధవి, హిమబిందు, భరణి హైదరాబాద్ డిస్టిక్ నుంచి, రంగారెడ్డి డిస్టిక్ నుంచి రవీందర్, మొత్తం 15 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బీడీఎస్ఎఫ్ లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా కలెక్టర్ పిల్లలైనా, కండక్టర్ పిల్లలైనా, సీఎం పిల్లలైనా, పిఎం పిల్లలైనా ఒకే స్కూల్లో చదవాలనేటటువంటి విద్యా విధానం కోసం, కామన్ స్కూల్ సిస్టమ్ కోసం బళ్ళు అనేటటువంటివి ప్రభుత్వ ఆధీనంలో తప్ప ప్రైవేటు ఆధీనంలో ఉండకూడదు అని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ బళ్ళల్లోనే అందరూ చదవాలని చెప్పి ఆ లక్ష్యం కోసం బీడీఎస్ఎఫ్ పనిచేస్తూ ఉన్నది. బహుజన విద్యార్థులందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ విద్యార్థులందరూ కూడా బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో జాయిన్ అయ్యి ఈ సామాజిక సమానత్వం కోసం, ఈ విద్యా వ్యవస్థ మార్పు కోసం పోరాటం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బహుజన ప్రజానికపు విద్యార్థులకు అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను. బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యను నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరుముతామని చెప్పిండు. కానీ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి వత్తాసు పలుకుతున్నటువంటి కేసీఆర్ విద్యా వ్యతిరేక విధానాలు మనం కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. ఆ విద్యా వ్యతిరేక విధానాలు ఒక పక్కన, అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తుళ్లకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల అప్పచెప్పడం వల్లనే ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి దానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించి చనిపోయిన విద్యార్థులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, అట్లాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొత్తం విద్యా వ్యాపారం అయిపోయి అంగడిలో సరుకుగా పెట్టి ప్రభుత్వం అమ్ముతున్నటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వం ఈరోజు ఆ విధానాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మార్పు కోసం ఈ కార్పొరేట్ విద్యా సంస్థను రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సర్కార్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.